నమస్కారం. మనందరి జీవితంలో బాల్యం నుండి పెద్దవాళ్లుగా మారే ఒక అద్భుతమైన ప్రయాణముంటుంది. అదే కౌమారదశ. మరి ఈ మార్పుల వెనుక ఉన్న సైన్స్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఈరోజు వివరంగా చూద్దాం. ఈ దశ అందరి జీవితంలో ఒక భాగమే కదా. ఉన్నట్టుండే ఎత్తు పెరగడం, గొంతులో మార్పు రావడం, ఇలాంటివన్నీ చాలామందికి గుర్తుండే ఉంటాయి. అసలు ఈ మార్పులన్నీ ఎందుకు, ఎలా జరుగుతాయి, వాటి వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. సరే, మరి ఈ ప్రయాణం అసలు ఎప్పుడు, ఎలా మొదలవుతుందో చూద్దామా? సాధారణంగా చెప్పాలంటే ఈ కౌమార దశ అంటే అడాలెసెన్స్ సుమారుగా 11 ఏళ్ల నుండి 19 ఏళ్ల మధ్య వస్తుందన్నమాట. దీన్నే మనం ప్యూబర్టీ అని కూడా అంటాం. అంటే మన శరీరం పునరుత్పత్తికి సిద్ధమయ్యే సమయం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే అమ్మాయిలలో ఈ మార్పులు అబ్బాయిల కంటే 1-2 సంవత్సరాలు ముందే మొదలవుతాయి. మరి ఇంతకీ ఈ మార్పులన్నింటినీ వెనకుండి నడిపించేది ఎవరు? అవే మన శరీరంలోని రసాయన సందేశకులు, అంటే హార్మోన్లు. వాటి కథేంటో ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో అంతఃస్రావ గ్రంథులు అని కొన్నుంటాయి. ఇవి విడుదల చేసే కెమికల్స్నే మనం హార్మోన్లు అంటాం. ఈ కౌమార దశలో వచ్చే మార్పులకు ఇవే ఒక కమాండ్ సెంటర్లాగా పనిచేస్తాయన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది. ఫస్ట్ మన బ్రెయిన్లోని పీయూష గ్రంథి ఒక సిగ్నల్ పంపుతుంది. ఆ సిగ్నల్ అందుకుని అబ్బాయిలలో అయితే ముష్కాలు టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ను, అమ్మాయిలలో అయితే అండాశయాలు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్లు డైరెక్ట్గా రక్తంలో కలిసిపోయి మనకు బయటకు కనిపించే శారీరక మార్పులను మొదలుపెడతాయి. ఇందుకీ ఈ హార్మోన్లు మన శరీరంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో, అంటే ఎలాంటి మార్పులు తెస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. కౌమారదశలో అందరూ గమనించే మొదటి మార్పు ఒక్కసారిగా హైట్ పెరగడం. ఇది యవ్వనారంభంలో ఒక ముఖ్యమైన మైలురాయి లాంటిది. ఈ సమయంలో ఎముకలు, కండరాలు చాలా వేగంగా పెరుగుతాయి. ఇప్పుడు ఈ టేబుల్లోని డేటా చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదేం చూపిస్తోందంటే ఏ వయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు వాళ్ల ఫైనల్ హైట్లో ఎంత శాతం ఉంటారో చూపిస్తోంది. ఉదాహరణకు 11 ఏళ్లప్పుడు ఒక అమ్మాయి తన పూర్తి ఎత్తులో 88% ఉంటే, అదే వయస్సు అబ్బాయి కేవలం 81% మాత్రమే ఉంటాడు. దీన్ని బట్టి అమ్మాయిలు మొదట్లో ఎంత ఫాస్ట్గా పెరుగుతారో అర్థమవుతోంది కదూ. సరే, ఇందాక చూసిన ఆ టేబుల్లోని నంబర్స్నే ఇప్పుడొక గ్రాఫ్ రూపంలో చూద్దాం. అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఎర్ర గీత అమ్మాయిలది. అది మొదట్లో ఎంత వేగంగా పైకి వెళ్ళిందో. కానీ ఆ తర్వాత ఈ నీలం గీత అంటే అబ్బాయిలది, దాన్ని దాటేసి ముందుకు వెళ్తుంది. అలాగని సుమారుగా 18 ఏళ్ళొచ్చేసరికి చాలామంది వాళ్ల పూర్తి ఎత్తుకు చేరుకుంటారన్నమాట. ఎత్తు పెరగడం ఒక్కటే కాదు, ఇంకొన్ని మార్పులు కూడా వస్తాయి. అబ్బాయిలలో స్వరపేటిక అంటే వాయిస్ బాక్స్ సైజు పెరిగి గొంతు బొంగురుగా మారుతుంది. దీన్నే మనం యాడమ్స్ యాపిల్ అని పిలుస్తాం. అలాగే ఈ వయసులో స్వేద, తైలగ్రంథులు ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వల్ల చాలామందిలో మొటిమలు రావడమనేది చాలా సహజం. వీటితో పాటే శరీర ఆకృతిలో కూడా చాలా మార్పులొస్తాయి. అబ్బాయిలలో భుజాలు విశాలంగా తయారవుతాయి. అమ్మాయిలలో నడుం కింది భాగం వెడల్పుగా మారుతుంది. ఇక పునరుత్పత్తి అవయవాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెంది జీవితంలో మరో ముఖ్యమైన దశకు నాంది పలుకుతాయన్నమాట. ఈ మార్పులన్నీ లింగం బట్టి ఉంటాయి కదా. మరి అసలొక శిశువు లింగం పుట్టకముందే ఎలా డిసైడ్ అవుతుంది? ఆ బయోలాజికల్ సీక్రెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలామందికి వచ్చే ఒక కామన్ క్వశ్చన్. పుట్టబోయే బిడ్డ అబ్బాయా, అమ్మాయా అని ఎవరు డిసైడ్ చేస్తారు? తల్లివైపు నుండా లేక తండ్రివైపు నుండా? సమాధానం మన జీన్స్లోనే దాగి ఉంది. మన కణాల లోపల కేంద్రకంలో క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. ఇవే మన వారసత్వ లక్షణాలను మోసుకొస్తాయి. మనుష్యుల్లో 23 జతల క్రోమోజోములుంటే వాటిలో ఒక జతను లింగ క్రోమోజోమ్లు అంటారు. అవే ఎక్స్ ఇంకా వై. ఇది చాలా కీలకమైన విషయం. బాగా వినండి. స్త్రీలలో ఎప్పుడూ 2 ఎక్స్ క్రోమోజోమ్లు XX మాత్రమే ఉంటాయి. కాని పురుషులలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ XY ఉంటాయి. కాబట్టి తల్లి నుండి బిడ్డకు ఎప్పుడూ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే వస్తుంది. ఒకవేళ తండ్రి నుండి వచ్చే శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ను తీసుకొస్తే అప్పుడు ఫలదీకరణం చెందిన అండం XXగా మారి ఆడపిల్ల పుడుతుంది. అలా కాకుండా వై క్రోమోజోమ్ను తీసుకొస్తే అది XYగా మారి మగపిల్లవాడు పుడతాడు. సో దీన్ని బట్టి శిశువు లింగాన్ని నిర్ధారించేది తండ్రి నుండి వచ్చే క్రోమోజోమ్ అన్నమాట.
ఇంత వేగంగా మార్పులొస్తున్న ఈ ప్రయాణాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా దాటాలో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సలహాలు చూద్దాం. ఆలోచించండి. ఈ దశలో శరీరం ఒక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లాంటిది. దానికి సరైన ఇంధనం అంటే సరైన పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ వేగవంతమైన పెరుగుదలకు ఎక్కువ న్యూట్రిషన్స్ కావాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఏంటంటే రొట్టె, అన్నం లాంటి ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం ఇలా అన్నీ సరైన మోతాదులో ఉండాలి. ఇవే మన పెరుగుదలకు అవసరమైన శక్తిని, బిల్డింగ్ బ్లాక్స్ను అందిస్తాయి. కాబట్టి ఈ జర్నీలో 3 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది పెరుగుదలకు ఇంధనం లాంటి బ్యాలెన్స్డ్ డైట్. రెండవది రోజూ స్నానం చేయటం లాంటి పర్సనల్ హైజీన్. మూడవది వాకింగ్, ఆటల్లాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇవి శరీరాన్ని ఎప్పుడూ ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉంచుతాయి. చూడండి, కౌమారదశ కేవలం శారీరక మార్పులకు సంబంధించిన సమయమే కాదు. ఇది మన శరీరం గురించి మనం నేర్చుకునే ఒక ముఖ్యమైన దశ. ఈ ఫేజ్లో మన శరీరాన్ని అర్థం చేసుకుని మంచి అలవాట్లను అలవర్చుకోవటం మన జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి ఎంత బలమైన పునాది వేస్తోందో ఆలోచించాల్సిన విషయం. ధన్యవాదాలు.